హలో అండి, రవ్వ లడ్డు 2-3 రకాలుగా చేస్తారు. ఇక్కడ నా స్టైల్లో రవ్వ లడ్డు అయితే చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని ఇందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇవి నెయ్యి కొంచెం వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న కాజు బాదాన్ని ఒక 1/2 కప్ దాకా వేసుకొని మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది రవ్వ లడ్డుకి. ఒకవేళ మీకు నెయ్యి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 1 కప్పు సూజీ రవ్వ అయితే వేసుకోవాలి. ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఇందులో ఒక 1/2 కప్ దాకా కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి రెండింటిని మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సైడ్కి అయితే తీసి పెట్టేసుకోవాలి. మనం అదే ప్యాన్లో ఉంచినా కానీ ఇంకొంచెం వేడిగా అయిపోయి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఇక్కడ 1 కప్పు రవ్వకు కప్పు కొంచెం తక్కువగా చక్కెర తీసుకొని అందులో ఒక 1/2 కప్ వాటర్ వేసుకొని ఇలా కరగబెట్టుకున్నాను. జస్ట్ ఒక్క తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ అలానే ఫ్రై చేసి పెట్టుకున్న కాజు బాదం వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. చూసారా, కొంచెం లిక్విడ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసి చల్లారనివ్వాలి. చల్లారాక కొద్దిగా గట్టిగా అవుతుంది. అప్పుడు లడ్డూలు చుట్టుకుంటే మంచిగా వస్తాయి. మరీ ఎక్కువగా వేడిగా ఉన్నా కూడా లడ్డూలు అయితే మనకు రావు. ఇలా పూర్తిగా చల్లారినాకనే మీరు చేతికి కొద్దిగా నెయ్యి కానీ లేదు అంటే వాటర్ కొంచెం తడుపుకొని ఇలా లడ్డూలు అయితే చుట్టేసుకోవడమే. ఈజీ ప్రాసెస్. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎంతమంది రవ్వ లడ్డు ఇలా చేస్తారు, లేదంటే మీరు పాలు పోసి చేస్తారా అనేది కూడా కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.